రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రస్తుతం గల్ఫ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికాలు, అదేవిధంగా ఈ రెండు దేశాలతో పాటు మిగతా అరబ్బు దేశాలైనటువంటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతర్, ఒమాన్, బహ్రెయిన్, ఈ రకంగా ఉన్నటువంటి దేశాలన్నిటిపైన ఇరాన్ దాడి చేస్తుంది. మొత్తం మీద గల్ఫ్ అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఇది మూడవ ప్రపంచానికి దారి తీసేటటువంటి ప్రమాదం కూడా కనిపిస్తోంది. దీనిలో చైనా ఆల్రెడీ ఇరాన్కి మద్దతుగా గళం వినిపించింది. యాక్షన్లోకి దిగకపోయినప్పటికీ మొట్టమొదటిసారి గళాన్ని వినిపించింది. రానున్న రోజుల్లో ఇరాన్కి నిజంగా కష్టకాలం వస్తే రష్యా, చైనా రెండు కూడా ఇరాన్కి బాసటగా నిలిచే ప్రమాదం ఉంది. ఇదే గనక జరిగినట్టయితే ఈ యుద్ధము మరింత విస్తరించేటటువంటి పరిస్థితి ఉంది. ఈ సమయంలో మన దేశంలో ఉన్నటువంటి విపక్షాల బాధ్యత ఏంటి? మన దేశంలో ఉన్నటువంటి విపక్షాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి అసలు ఈ మొత్తం యుద్ధం ఏం జరుగుతుంది, దీని రూపురేఖలు ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న క్లోజ్డ్ గ్రూపుకి సంబంధించినటువంటి నాయకులకు బ్రీఫింగ్ ఇవ్వమని అడగడము, అదేవిధంగా అసలు ఏమి జరగవచ్చు, ప్రభుత్వం అంచనా ఏమిటి, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి, వీటి గురించి ప్రశ్నలు వేయవచ్చు, ప్రభుత్వానికి తమ సలహాలు ఇవ్వవచ్చును. ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి గతంలో బీజేపీ విపక్షంలో ఉన్నప్పుడు డిఫెన్స్, రక్షణ, భద్రత, దేశ సార్వభౌమత ఇటువంటి అంశాలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇచ్చేది, కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇచ్చేది. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి మన విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ తరహా మానసికత లేకపోవడమే కాదు, వాస్తవానికి ప్రతిదీ మోదీకి వ్యతిరేకంగా ఉపయోగించుకోవాలన్నటువంటి ఒక గుడ్డి ప్రయత్నం జరుగుతోంది. పర్యవసానంగా ఇది దేశానికి లాభం కాదు, విపక్షానికి కూడా లాభం కాదు. ముఖ్యంగా కాంగ్రెస్, మిగతా కుహనా సెక్యులర్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, తమను తాము సెక్యులర్గా అభివర్ణించుకునేటటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను ప్రస్తుతము ఈ గల్ఫ్లో ఉన్నటువంటి ఉద్రిక్తతల్ని తమ ఓటు బ్యాంకుల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తోంది. తమ ఓటు బ్యాంకులు ముస్లిములు కాబట్టి ముస్లిములలో ఇరాన్ పట్ల సానుభూతి ఉన్నట్టుగా అనిపిస్తోంది. కాబట్టి ఇరాన్కి బాసటగా నిలబడి, ఇరాన్కి అనుకూలంగా మాట్లాడి, అదేవిధంగా ఇరాన్కి బాసటగా నిలబడనందుకు మోదీని విమర్శించాలి. ఎందుకంటే ఆవు వ్యాసంలాగా చిట్టు చివరికి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మోదీ అనే దగ్గరికి రావాలి. కాబట్టి మోదీని విమర్శించాలి. ఇది మొత్తం మీద ఒక వ్యూహంగా చేసుకుని చాలా విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తూ వచ్చింది. ఇరాన్కి ఈ సమయంలో భారత్ అనుకూలంగా ఉండాలి, ఇరాన్లో ఉన్నటువంటి ప్రజల కోసం ఫైట్ చేయాలి, వాళ్లకు మద్దతుగా స్వరాన్ని వినిపించాలి. దానికి భారత ప్రభుత్వం అసలు ఇజ్రాయిల్ వైపు వెళ్ళడం అనేది చాలా దురదృష్టము. ఇజ్రాయిల్ అనేటటువంటి యూదు దేశానికి చేరువ కావడం వల్ల ముస్లింలకు నష్టం అన్నటువంటి ఈ యాంగిల్లోనే పోతున్నారు. వాస్తవం ఏమిటి? వాస్తవం ఏంటంటే ఇది ప్రారంభ దశలో ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్, కానీ ఇప్పుడు ఈ యుద్ధపు స్వరూపం మారిపోయింది. ఈ యుద్ధపు స్వరూపము షియా వర్సెస్ సున్నీగా మారిపోయింది. ఎందుకంటే ఇరాన్ అన్ని సున్నీ దేశాలపైన, గల్ఫ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సున్నీ దేశాలన్నిటిపైన మిసైల్ దాడులు చేసింది, అదేవిధంగా డ్రోన్ దాడులు చేసింది, వాళ్ళ పెట్రోలియం నిక్షేపాలకు సంబంధించి చమురు వెలికి తీసేటటువంటి చోట, శుద్ధీకరించే చోట్ల దాడులు చేసింది, వాళ్ళ నివాస భవనాలపైన, ఆసుపత్రులపైన దాడి చేసింది. ఉదాహరణకి సౌదీ అరేబియాకి చెందినటువంటి అరామ్కో పైన దాడి చేసింది. సౌదీ అరేబియాలో చమురు ఉత్పాదన, దాని యొక్క శుద్ధీకరణ జరిగేటటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు. అదేవిధంగా బుర్జ్ ఖలీఫా పైన దాడి చేసింది. జద్దా కావచ్చును, అమ్మాన్ కావచ్చు, జోర్డాన్ రాజధాని అయినటువంటి అమ్మాన్ కావచ్చును, అదేవిధంగా దుబాయ్ కావచ్చును, వీటన్నిటిపైన బుర్జ్ ఖలీఫా ఇటువంటి
అన్ని చోట్ల కూడాను దాడులు జరిగినాయి. ముఖ్యంగా నివాస భవనాలు, బుర్జ్ ఖలీఫా పాక్షికంగా ధ్వంసమైందన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఈ దేశాలన్నీ కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, అదేవిధంగా సౌదీ అరేబియా కావచ్చు, ఖతర్ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, మిగతా ఒమాన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడాను సున్నీ దేశాలు. పాలకులు సున్నీ, ప్రజలు సున్నీ. ఒక్క బహ్రెయిన్ తప్ప. బహ్రెయిన్లో ప్రజలు షియాలు కానీ పాలకుడు సున్నీ. అయినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం మాట చెల్లుబాటు అవుతుంది. ప్రభుత్వము అక్కడ సున్నీల ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రభుత్వము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకు తోకగా మాత్రమే ఈ దేశం వ్యవహరిస్తుంది. బహ్రెయిన్ వాస్తవానికి ఆ దేశానికి సముద్రంలో ఉండేటటువంటి దాని దగ్గరికి వెళ్ళడానికి ఈ వంతెన అనేది ఏదైతే ఉందో, సముద్రం మీద ఒక పొడవాటి వంతెనను నిర్మాణం చేశారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి. ఈ వంతెన ద్వారానే బహ్రెయిన్లోకి వెళ్ళటానికి వీలుంటుంది. కాబట్టి ఈ సున్నీ దేశాలన్నిటిపైన దాడి చేయటం జరిగింది. ఈ దేశాల నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ తోటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక మద్రసాలు, మసీదులు, మిగతా వాళ్ళ ఇదారాలు అంటే ఇన్స్టిట్యూషన్స్ నడుస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నిటికీ కూడాను సున్నీ సంస్థల నుంచి ధనం వస్తుంది. కొన్ని చోట్ల సున్నీ రాజకుటుంబాలు నేరుగా సహకరిస్తాయి. ముస్లింలు ఎక్కువగా వెళ్ళేటటువంటి మక్కా, మదీనాలు సౌదీ అరేబియాలో ఉన్నాయి, సున్నీ దేశంలో ఉన్నాయి. అయితే ఇరాన్ గురించి గట్టిగా మాట్లాడటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ మిగతా పార్టీలు గుర్తించినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో సున్నీల సంఖ్య ఎక్కువ, షియా రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉన్నారు. కార్గిల్ ప్రాంతంలో కొంత షియా జనాభా ఉంది. అదేవిధంగా మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి కుల్గాం, బద్గాం ప్రాంతము, దక్షిణ కాశ్మీర్లోని ఒక ప్రాంతంలో షియాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత లఖనౌలో షియాల డామినేషన్ ఉంది. ఎందుకంటే అక్కడ నవాబ్ వాజిద్ అలీ షా వీళ్ళందరూ కూడా షియాలు కావడం. ఆ తరువాత కొద్దిగా దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాలు, నూర్ ఖాన్ బజార్ కావచ్చును, అదేవిధంగా హుసైనీ ఆలం కావచ్చు, ఇటువంటి ఏరియాల్లో షియా జనాభా సంఖ్య ఎక్కువగా ఉంది. భారతదేశంలో మెజారిటీ ఎవరు? సున్నీలు. 85% సున్నీలు. కేవలము ఒక 15% మంది మాత్రమే షియాలు కాకుండా ఖోజా ఇస్మాయిలీలు, 12వర్స్, అస్కరీలు, ఉసూలీలు, తర్వాత ఈ రకరకాల దావుదీ బొహ్రాలు అనొచ్చును, లేకపోతే ఖోజా ఇస్మాయిలీలు కావచ్చును, మిగతా అనేక గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో అహ్మదియాల్ని ముస్లింలుగా భావించరు, కానీ దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటే మిగతా అంతా 15% ఉంటారు. కాబట్టి దాడులకు గురైనటువంటి సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అదేవిధంగా ఒమాన్, ఖతార్, ఇవన్నిటి విషయంలో మౌనంగా ఉన్నట్లయితే, ఇవన్నిటినీ పట్టించుకోకుండా ఉన్నట్లయితే, ఈ సున్నీ జనాభా ఏదైతే ఉందో ఎక్కడ కూడాను ఈ హడావిడిలో పాలు పంచుకోలేదు. భారతదేశంలో ఖమేనీ చనిపోయిన తర్వాత ఏవైతే ర్యాలీస్ జరిగినాయో వాటన్నిటిలో షియాలే ఎక్కువగా పాల్గొన్నారు, సున్నీలు దూరంగా ఉన్నారు. అన్ని చోట్ల కనుక మీరు గమనిస్తే వీడియోలను కానీ ఫోటోలు కానీ చూస్తే నల్లటి దుస్తులు, శోకానికి ప్రతీక అయినటువంటి నల్లటి దుస్తులు ధరించి ఈ రకంగా ఛాతీ కొట్టుకుంటున్నటువంటి వాళ్ళు కనిపిస్తారు. ఆడా మొగ అంతా కూడాను ఈ రకంగా. వాస్తవానికి మొహరంలో ఈ రకంగా హాయ్ హసన్, హాయ్ హుసేన్, హమ్న హువే అంటే మేముంటే మీకోసం మేము పోరాడే వాళ్ళము, మీకోసం మేము కూడాను షహాదత్ అంటే సుప్రీం సాక్రిఫైస్, మీకోసం ప్రాణాలు ఇచ్చుండేవాళ్ళమని చెప్పుకుంటుంటారు. ఆ రకంగా కొట్టుకునేటటువంటి వాళ్ళు కేవలం షియాలు మాత్రమే. నాన్ షియాస్ పెద్దగా ఎక్కడా పాల్గొనలేదు. కాబట్టి షియా సున్నీల డివైడ్ ఉందన్న విషయము గుర్తించక కాంగ్రెస్ పార్టీ ఇరాన్ పక్షాన మాట్లాడుతున్నట్టయితే, తక్షణము ఎన్నికలు, మార్చి నెలలోనే ఎన్నికలు జరిగేటటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు ఉంది, అదేవిధంగా కేరళ ఉంది, ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉన్నటువంటి కేరళ ఉంది, పశ్చిమ బెంగాల్ ఉంది, ముస్లిం జనాభా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నది, అస్సాం ఉంది. ఈ 4 రాష్ట్రాల్లో ముస్లిం ఓట్లు అత్యంత కీలకం. పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, ఈ మూడిట్లో ముస్లింల ప్రభావం లేకుండా ఎన్నికల ఫలితాలే రావు. ముఖ్యంగా కేరళలో జమియత్ సంస్థ అనేటటువంటి ఒక సంస్థ ఉంది, ప్రధానంగా సున్నీ సంస్థ.
నాయకత్వము ప్రధానంగా సున్నీ నాయకుల చేతిలో ఉంది. అసదుద్దీన్ ఓవైసీ కూడా వాస్తవానికి బరేల్వీ ముసల్మాన్. ముస్లింలలో ఉన్నటువంటి బరేల్వీ దేవబందీ గ్రూపులలో బరేల్వీ గ్రూపుకు సంబంధించిన నాయకుడు. అందుకే ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు పార్టీ ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆయన మినదుల్ ఖురాన్ అనేటటువంటి సంస్థకు చెందినటువంటి బరేల్వీ ముస్లిం నాయకుడైనటువంటి తాహిరుల్ ఖాద్రీని ముఖ్య అతిథిగా పిలిపించారు. ఇది ఒక 6-7 సంవత్సరాల క్రితం జరిగింది. కాబట్టి ఓవరాల్గా సున్నీ షియాల మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఓట్ల పరంగా నాయకత్వ పరంగా భారతీయ ముస్లింలలో షియాల డామినేషన్ కన్నా సున్నీల డామినేషన్ ఎక్కువ ఉందన్నటువంటి విషయాన్ని గుర్తించక కాంగ్రెస్ పార్టీ ఇరాన్ వెంట ఉండడము ఈ దేశాలను పూర్తిగా విస్మరించడం చేస్తోంది. కాంగ్రెస్తో పాటు మిగతా సెక్యులర్ పార్టీలు కూడా చేస్తున్నాయి. దీనివల్ల వాళ్లకు రాబోయే రోజుల్లో నష్టం కలగవచ్చును. బీజేపీ వ్యతిరేక ఓట్లు వీళ్ళ వైపు రావచ్చు, కానీ ముఖ్యంగా ఈ దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు ఎక్కువ మంది ముస్లిములు, ఎక్కువ మంది సున్నీలు. ముఖ్యంగా సౌదీ అరేబియా కావచ్చు, ఇటువంటి దేశాలు ఖతర్ కావచ్చును, వీటన్నిటిలో సున్నీలు ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలము మోదీ వ్యతిరేకతతో మాత్రమే మాట్లాడటం ఏదైతే ఉందో అది వాళ్లకు సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టుగా అవుతుంది. ఈ విషయాన్ని విపక్షాలు అసలు గమనిస్తున్నట్టుగా కనిపించటం లేదు. ఇరాన్ని సపోర్ట్ చేసేటటువంటి దీనిలో ఇజ్రాయెల్ని వ్యతిరేకిస్తే తమకేవో ఓట్లు వస్తాయన్నటువంటి భ్రమలో సున్నీ దేశాల కన్సర్న్స్ని పట్టించుకోవడం లేదు. సున్నీ దేశాల్లో ఉన్నటువంటి భారతీయ ఉద్యోగులు ఎక్కువగా ఈ దేశాలన్నింటిలో ఇరాన్ కన్నా పోల్చినట్లయితే సౌదీ అరేబియాలో కానీ, జద్దాలో కానీ, ఈ దమాంలో కావచ్చును, ఈ అన్ని దుబాయ్లో కావచ్చును, కువైట్లో కావచ్చు, ఒమాన్లో కావచ్చును, జోర్డన్లో కావచ్చును, ఎక్కువగా భారతీయులు ఉన్నారు. వెళ్ళిన భారతీయుల్లో అధిక సంఖ్యాకులు ముస్లింలు, వాళ్ళందరూ సున్నీలు. కాబట్టి విపక్షాలు గుడ్డి మోదీ వ్యతిరేకతను కాకుండా బిగ్గర్ పిక్చర్ని చూసి రానున్నటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని కనుక పరిగణలోకి తీసుకోకపోతే వీటికి విపరీత పరిణామాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. రెండవది, కొందరు ఆ దేశాల్లో దాదాపు 1 కోటి మంది వరకు భారతీయ ఉద్యోగులు ఉన్నారు, ఇవన్నీ పట్టించుకోకుండా మోదీ ఇజ్రాయెల్కి ఎందుకు వెళ్ళారు అన్నటువంటి మాట మాట్లాడుతున్నారు. ఇంతకన్నా మహా అజ్ఞానం మరొకటి ఉండదు. ఎందుకంటే ఈ దేశాల మీద ఈ దేశాల్లో గత సంవత్సరం జూన్లో ఇరాన్ ఖతర్ పైన దాడి చేసింది. ఖతర్ పైన దాడి చేసినప్పుడు ఖతర్లో లక్షలాది 24 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆ రోజు వీళ్ళు ఎవ్వరూ మాట్లాడలేదు. 24 లక్షల మంది భారతీయులు ఉన్నటువంటి ఖతర్ పైన గత సంవత్సరం జూన్లో దాడి జరిగినప్పుడు 2025 జూన్లో దాడి జరిగినప్పుడు వీళ్ళెవ్వరూ మాట్లాడలేదు. ఖతర్లో ఉన్న భారతీయుల గురించి ఒక్కరూ మాట్లాడలేదు. ఈరోజు హఠాత్తుగా 1 కోటి మంది ఉన్నారు అన్నటువంటి ఒక ఫిగర్ తీసుకుని ఈ భారతీయులందరూ ఏం కావాలి? నిజానికి గల్ఫ్లో ఉన్నటువంటి భారతీయ మిత్రులకు మీకు ఫోన్ చేస్తే వాళ్ళు చాలా సురక్షితంగా ఉన్నారు. వాళ్ళకి ప్రస్తుతము తక్షణం వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు. ఈ యుద్ధములో వాళ్లను పెద్దగా స్పృశించేటటువంటి అవకాశం కూడా లేదు. కువైట్ పైన ఇరాన్ దాడి చేసిన నాటి పరిస్థితులు వేరు, నేటి పరిస్థితులు వేరు. ఇవి దృష్టిలో ఉంచుకుని విపక్షాలు తమ వ్యూహాలను రచించేటప్పుడు కేవలము షార్ట్ టర్మ్ గెయిన్స్, తక్షణము ఏదో మోదీని తిట్టడానికి పనికొస్తుంది కాబట్టి మాట్లాడటం కాకుండా ఒక లార్జర్ పిక్చర్ని దృష్టిలో పెట్టుకుని ఒక బృహదాకారమైనటువంటి వ్యూహాన్ని ఆలోచించుకుని కనుక పనిచేసినట్టయితే వాటికి మేలు, దేశానికి మేలు. ఆయా దేశాల్లో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందినటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మేలు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.